హీరో రాజ్ తరుణ్ కు నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రియురాలు లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావాల్సిందిగా తాకీదులిచ్చారు. ఈ నెల 18 లోపు తమ ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. BNSS 45 కింద రాజ్ తరుణ్ కు నోటీసులు జారీ చేశారు. హీరో రాజ్ తరుణ్ తాను 11 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, అనేక సార్లు శారీరకంగా కలిశామని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వదిలించుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నాడని పేర్కొంది. ఓ హీరోయిన్తో ప్రేమాయణం నడుపుతూ తనను మోసం చేయాలని చూస్తున్నాడని వాపోయింది. రాజ్ తరుణ్ ను వదిలివేయాలని, లేకపోతే తనను చంపేస్తానంటూ అతడి సోదరుడు ఫోన్లో బెదిరింపులకు పాల్పడుతున్నాడని వెల్లడించింది. గతంలో డ్రగ్స్ కేసులో తనను ఇరికించారని, రాజ్ తరుణ్ కోసం తాను 45 రోజుల పాటు జైల్లో ఉన్నానని తెలిపింది. రాజ్ తరుణ్ విచ్చలవిడిగా డ్రగ్స్ కు అలవాటు పడి అమ్మాయిలతో పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నాడంటూ 4 పేజీల ఫిర్యాదును నార్సింగ్ పోలీసులకు అందజేసింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. A1 గా రాజ్ తరుణ్, A2 గా మాల్వి మల్హోత్రా, A3 గా మయాంక్ మల్హోత్రాని చేర్చుతూ నార్సింగ్ పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. IPC 420, 493, 506 సెక్షన్ల కింద ముగ్గురు పైన కేసు నమోదైంది. ఈ నెల 13న లావణ్య ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే.